ఇవన్నీ కూడా ఫాస్ట్ మూవింగ్ అండి. ప్రెజెంట్ ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తున్నారు. మీకు అన్ని రకాల ఐడల్స్ అవైలబుల్ గా ఉంటాయి. స్మాల్ సైజ్ నుంచి ఇలా చూడొచ్చు బిగ్ సైజెస్ వరకు అన్ని రకాల కలెక్షన్స్ దొరుకుతాయి. ఇవేంటంటే డెకరేషన్ పర్పస్ పూజా రూమ్ లో కూడా ఫ్లవర్స్ వాటర్ వేసి ఫ్లవర్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఇలా లైట్ వెయిట్ లో బడ్జెట్ లో కావాలనుకుంటే ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు. ఇవేంటంటే పర్ల్ హ్యాంగింగ్స్ హౌస్ డెకరేషన్ పర్పస్, అలాగే పూజా రూమ్ కూడా డెకరేషన్ చేసుకోవచ్చు. సో చూడండి, చిన్న చిన్న ఎలిఫాంట్స్ దగ్గర నుంచి అలాగే ఐడల్స్ కానివ్వండి, డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి. మీరు ఫాస్ట్ గా కావాలనుకుంటే ఫాస్ట్ గా, స్లోగా కావాలనుకుంటే స్లోగా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది స్టీల్ పైన మీనాకరీ బాక్స్. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ కి ఎక్కువ రిటర్న్ గిఫ్ట్స్ కి ఇది చాలా ఇప్పుడు సేల్ ఉంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను వచ్చేసాను హైదరాబాద్ ఫిల్కనా శ్రీకృష్ణ ప్లాజాలో ఉన్నటువంటి రాజ్ మెటల్ కి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఏంటంటే బ్రాస్ అండ్ జర్మన్ సిల్వర్ లో రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్, అలాగే డెకరేటివ్ ఐటమ్స్, ఐడల్స్, ఇలా ఆల్ టైప్ ఆఫ్ ఆర్టికల్ కలెక్షన్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి. సో ఇది వచ్చేసి హోల్సేల్ అనమాట. రిటైల్ లో సింగిల్ పీస్లు ఎవరు ఏదైనా సరే హోల్సేల్ లో బల్క్ లాగా మాత్రమే పర్చేస్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి. వెడ్డింగ్ పర్పస్ ఏ అకేషన్ కైనా రిటర్న్ గిఫ్ట్స్ కావాలనుకుంటే బడ్జెట్ లో అండ్ బెస్ట్ క్వాలిటీలో అవైలబుల్ గా ఉంటాయి. సో లేట్ చేయకండి, వీళ్ళ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి, అలాగే ప్రైస్ ఎలా ఉన్నాయో చూసిద్దాం. సో మనతో పాటు కలెక్షన్స్ చూపించడానికి కరణ్ సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్, మీ దగ్గర బ్రాస్ అండ్ జర్మన్ సిల్వర్ లో ఏ టైప్ ఆఫ్ కలెక్షన్స్ దొరుకుతాయి? స్టార్టింగ్ ఏ ప్రైస్ నుంచి ఉంటాయి? మన దగ్గర మొత్తం బ్రాస్ లో విగ్రహాలు దొరుకుతాయి. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఇది మీరు చూడొచ్చు. ఇది మీరు బయటే డెకరేషన్ కానీ ఏ పర్పస్ కానీ మీరు యూజ్ చేయవచ్చు. ఇది ప్యూర్ బ్రాస్ లో చూస్తున్నాము, కృష్ణుడి విగ్రహం అన్నమాట. అండ్ చాలా బాగుంది. ఇందులో సైజెస్ ఏమైనా ఉంటాయా? ఇందులో పూర్తి చిన్న సైజ్ నుంచి మీకు దొరుకుతాయి. మీకు 2 ఇంచ్ నుంచి 30 ఇంచెస్ 2 ఫీట్ వరకు మీకు దొరుకుతాయి. ఇంకే మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే ఇంకే పెద్ద మీకు దొరకవచ్చు. దాని తర్వాత మీకు ఇక్కడ చూడండి ఒకసారి, ఇది స్టీల్ పైన మీనాకరీ బాక్స్. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ కి ఇది చాలా ఇప్పుడు సేల్ ఉంది. ఇది మీరు మార్కెట్లో చాలా ఇది మూవింగ్ ఐటమ్. దాని తర్వాత జర్మన్ సిల్వర్ చూస్తే బౌల్స్, ఇలాంటి బౌల్స్ కానీ పూల బుట్టిలు కానీ హ్యాంగింగ్ బౌల్స్, ఇందులో చాలా వెరైటీస్ ఉంది మన దగ్గర. ఇవన్నీ కూడా ఫాస్ట్ మూవింగ్ అండి. ప్రెజెంట్ ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు స్టార్టింగ్ ఏ ప్రైజెస్ నుంచి ఉంటాయి? స్టార్టింగ్ మీరు ఇప్పుడు 320 యావరేజ్ గా మీరు తీసుకోండి, చూడండి. 320 350 నుంచి మీకు 1000 రూపాయలు 1500 కూడా ఉంది. ఎలా క్వాలిటీ ఉంటే ఆ ప్రకారం దాని ధర ఉంటుంది. సైజ్ అండ్ డిజైన్ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది. అంతే మేడం. ఓకే. సో ఇక్కడ వచ్చేసరికి బ్రాస్ లో కొన్ని ఐడల్స్ చూస్తున్నామండి. మీరు చూడొచ్చు, శివుడు, అలాగే వినాయకుడు, రాధాకృష్ణులు, ఇవన్నీ ఏంటంటే ఐడల్స్ అన్నమాట. గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వచ్చు అండ్ పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చు. ఇందులో కూడా చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అవైలబుల్ గా ఉంటాయి. జర్మన్ సిల్వర్ అండ్ బ్రాస్ లో కూడా ఆల్ టైప్ ఆఫ్ ఐడల్స్ దొరుకుతాయి. ఇవేంటంటే సారీ డబ్బాలు, బిందెలు, మీనాకారి టచ్అప్లో ఉంటాయన్నమాట. కంప్లీట్గా మ్యారేజ్ పర్పస్కి గిఫ్టింగ్ ఐటమ్స్. అండ్ ఇవన్నీ కూడా బ్రాస్ ఐటమ్స్ అండి. మీరు చూడొచ్చు, ఇది హోల్సేల్ కాబట్టి మీకు ఎట్ ఎ టైం 100 పీసెస్ కావాలనుకున్నా సరే రెడీగా ఉంటాయి. ఎన్ని పీసెస్ కావాలనుకుంటే అన్ని పీసెస్ మీరు విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా బ్రాస్లో ఐడల్స్ అండి. మీకు అన్ని రకాల ఐడల్స్ అవైలబుల్గా ఉంటాయి. స్మాల్ సైజ్ నుంచి ఇలా చూడొచ్చు బిగ్ సైజెస్ వరకు అన్ని రకాల కలెక్షన్స్ దొరుకుతాయి. గిఫ్టింగ్ పర్పస్ అయినా, రిటర్న్ గిఫ్ట్ పర్పస్ అయినా సరే ఇక్కడ చాలా కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి శివుడు పార్వతి విగ్రహం చూస్తున్నామండి. ఇది కంప్లీట్ బ్రాస్లో వస్తుంది. ఇక్కడ ఏంటంటే కేజీ వైజ్ అనమాట. అంటే 12 kgs నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 40 kgs 45 kgs వరకు మీకు ఏ సైజులో కావాలనుకున్నా సరే ఇక్కడ ఐడల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అండ్ అక్కడ చూడొచ్చు కృష్ణుడు కూడా ప్యూర్ బ్రాస్ మీద ఏంటంటే కంప్లీట్ మీనాకారి టచ్అప్ లాగా హైలైట్ చేస్తూ కలర్ కాంబినేషన్స్ లాగా డిజైన్ చేస్తూ ఇచ్చారు. ఇందులో కూడా స్మాల్ సైజ్ ఉంటుంది అండ్ బిగ్ సైజ్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇంకా పెద్ద సైజ్ కావాలనుకున్నా సరే దొరుకుతుంది. అండ్ ఇదొక మోడల్ చూడొచ్చు, ఉర్లీ మోడల్లో చూస్తున్నాము. అండ్ చూడండి, ఆర్చ్ లాగా డిజైన్ చేసి రాధాకృష్ణులు ఉయ్యాల్లాగా డిజైన్ చేశారనమాట. ఇవేంటంటే డెకరేషన్ పర్పస్ పూజా రూమ్లో కూడా ఫ్లవర్స్ వాటర్ వేసి ఫ్లవర్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. అండ్ ప్రైజెస్ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అండ్ ఇప్పుడు వచ్చేసి లక్ష్మీ అమ్మవారిని చూస్తున్నాము, అలాగే శివాజీ మహారాజు, అలాగే శివుడు, పార్వతి
అండ్ వచ్చేసి వినాయకుడు అనమాట. ఇందాక పెద్ద సైజులో చూసాం కదా, ఇప్పుడు చిన్న సైజులో చూస్తున్నాము. మీకు ఇంకా పెద్ద సైజ్ అండ్ ఇంకా స్మాల్ సైజులో కావాలనుకున్నా సరే చూడొచ్చు. సో ఇవన్నీ కూడా విగ్రహాలేనండి. మీకు ఏ గాడ్ విగ్రహం కావాలనుకున్నా సరే ఇక్కడ బ్రాస్లో అవైలబుల్గా ఉంటాయి. సైజ్ వైజ్ మీకు కేజీ వైజ్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఐడల్సేనండి. మీకు సైజ్ వైజ్ ఉంటాయన్నమాట. ఏదైనా సరే కేజీ లెక్కలో దొరుకుతుంది ఇక్కడ. అండ్ కేజీ వచ్చేసరికి బ్రాస్ 900 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ అప్ టు డిజైన్ని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది. సో ఇవి వచ్చేసరికి ఆక్సిడైజ్డ్ మెటల్ హ్యాంగింగ్స్ అండి. ఇవి ఏంటంటే డెకరేటివ్ పర్పస్ అండ్ రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కూడా. లో బడ్జెట్లో కావాలి, బ్రాస్ లుక్ కావాలనుకుంటే ఇలాంటివి చూస్ చేసుకుంటే బాగుంటుంది. 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ చూడొచ్చు లీఫీ మీద గణేశుడు, ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా ఆక్సిడైజ్డ్ అనమాట. ఇలా కీస్ కూడా డిఫరెంట్ బ్రాస్లో కావాలని అనుకుంటే బుద్ధుడికి కానివ్వండి, ఇలాగ ఫిష్కి కానివ్వండి, ఇలా ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్ పర్పస్ బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసరికి బ్రాస్లో అష్టలక్ష్మి హ్యాంగింగ్ చూస్తున్నాము. అండ్ ఇవి బెల్స్ కానివ్వండి, పూజా రూమ్లో డెకరేషన్ పర్పస్, రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి. సో ఇవన్నీ కూడా బ్రాస్లో అండ్ ఆక్సిడైజ్డ్ మెటల్లో చూస్తున్నామండి. ఇలా వినాయకుడు కానీ, కృష్ణుడు కానీ, ఇలా లైట్ వెయిట్లో బడ్జెట్లో కావాలనుకుంటే ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు. ఇవి ఏంటంటే పర్ల్ హ్యాంగింగ్స్, హౌస్ డెకరేషన్ పర్పస్, అలాగే పూజా రూమ్ కూడా డెకరేషన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మల్టీ కలర్లో కావాలనుకున్నా, సింగిల్ కలర్లో కావాలనుకున్నా సరే అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసరికి బ్రాస్లో చూస్తున్నాము. సో చూడండి, చిన్న చిన్న ఎలిఫాంట్స్ దగ్గర నుంచి అలాగే ఐడల్స్ కానివ్వండి, డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మెటల్లో ఇవి ప్రెజెంట్ ఏంటంటే రిటర్న్ గిఫ్ట్ పర్పస్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఇందులో కూడా డిఫరెంట్ షేప్స్ ఉంటాయి అండ్ సైజెస్లో కూడా దొరుకుతాయి. హౌస్ వార్మింగ్ పర్పస్ అలాగే వెడ్డింగ్ పర్పస్ కూడా ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఇవ్వచ్చు. ఇందులో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఇవి చూడండి సైజెస్లో కూడా దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మినియేచర్. ఇప్పుడు ప్రెజెంట్ బాగా ట్రెండ్ అవుతుంది కదండి మినియేచర్ అనేవి. అండ్ ఇది ప్యూర్ బ్రాస్లో మినియేచర్ సెట్ అనమాట. కంప్లీట్గా సెట్ వైజ్ కావాలనుకుంటే సెట్ వైజ్ కూడా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి వుడ్లో చూస్తున్నామండి. హ్యాండ్ క్రాఫ్ట్ ఐటమ్ అనమాట. మీకు ఇలా డెకరేటివ్ పర్పస్ కావాలి బిగ్ సైజ్లో అనుకుంటే ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. ఇందులో కూడా 2 మోడల్స్ అవైలబుల్గా ఉంటాయి. సైజెస్ అండ్ డిజైన్స్ కూడా చాలా దొరుకుతాయి. ఇవి చూడండి కవ్ అండ్ కాఫ్లో చూస్తున్నాం అనమాట. ఇవి చిన్నగా ఇలా కావాలి అనుకుంటే గోల్డెన్లో, ఇలా మీనాకారి టచ్అప్లో కావాలనుకున్నా సరే అవైలబుల్గా ఉంటాయి. ఇవి కూడా హౌస్ వార్మింగ్ పర్పస్, రిటర్న్ గిఫ్ట్స్. అండ్ ఇది వచ్చేసరికి ఎలిఫాంట్స్ ప్యూర్ వుడ్లో వస్తాయండి. ఇలా హ్యాండ్ క్రాఫ్ట్ ఐటమ్స్ కావాలి డెకరేషన్ పర్పస్ అనుకుంటే ఇవి కూడా అవైలబుల్గా ఉంటాయి. టొటైస్ కానివ్వండి, ఇలాగా మీనాకారిలో ప్లెయిన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇవన్నీ కూడా బ్రాస్లో డెకరేటివ్ ఐటమ్స్ చూస్తున్నాం. లాఫింగ్ బుద్ధ కానివ్వండి, అలాగే ఏరోప్లేన్ కానివ్వండి, ఇవి ఏంటంటే డెకరేటివ్ పర్పస్ ఎక్కువ యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి. ప్యూర్ బ్రాస్లో అవైలబుల్గా ఉంటాయి. సో అల్యూమినియం మెటల్లో స్టూల్ అలాగే వినాయకుడు దియాస్ చూస్తున్నామండి. ఇవేంటంటే లుక్ వైజ్ చూసుకున్నట్లయితే ప్యూర్ సిల్వర్లా ఉంటాయి, కానీ అల్యూమినియం మెటల్ అనమాట. ఇవి ఏంటంటే మీరు పూజా రూమ్లో పెట్టుకోవచ్చు, అలాగే డెకరేషన్ పర్పస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు ఒక డౌట్ వస్తుంది, పూజా రూమ్లో పెట్టుకుంటే ఫైర్కి దానికి నల్లబడతాయేమోనని చెప్పేసి. అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. ఇవి నల్లబడడం కానివ్వండి అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. లో బడ్జెట్లో సిల్వర్ లుక్లో కావాలనుకుంటే ఇలా అల్యూమినియం మెటల్లో కూడా ఇక్కడ ఐడల్స్ అండ్ దియాస్ ఆల్ కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఇది వచ్చేసరికి బ్రాస్లో ఎలక్ట్రిక్ బెల్ అండి. ఇదేంటంటే పూజా రూమ్లో కానివ్వండి, గుడుల్లో ఎవరైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలి టెంపుల్లో అనుకుంటే ఇలాంటి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆన్ చేసి చూస్తున్నాము. ఇందులో కూడా మీరు స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఫాస్ట్గా కావాలనుకుంటే ఫాస్ట్గా, స్లోగా కావాలనుకుంటే స్లోగా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. పెళ్లిపీటలు అంటారు కదా, పెళ్లిపీటలు కానివ్వండి, అలాగే ఐడల్స్కి పూజ గదిలో యూజ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా పీటలు అన్నమాట. మీకు ప్లెయిన్ గోల్డ్లో కావాలనుకున్నా, సిల్వర్లో కావాలనుకున్నా, ఇలా మీనాకారి టచ్అప్లో కావాలనుకున్నా సరే అవైలబుల్గా ఉంటాయి. అండ్ అన్ని సైజెస్ దొరుకుతాయి, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజెస్ వరకు అవైలబుల్గా ఉంటాయి. సైజుని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది, పేర్ లాగా పర్చేస్ చేసుకోవాలి.
సో స్టోర్ అయితే చాలా పెద్దగా ఉందండి. ఇక్కడ ఏంటంటే జర్మన్ సిల్వర్ ఐటమ్స్, అలాగే బ్రాస్లో కూడా మీకు అన్ని రకాల ఐడల్స్ దొరుకుతాయి, రిటర్న్ గిఫ్ట్స్ ఐటమ్స్ దొరుకుతాయి, అలాగే డెకరేటివ్ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో బ్రాస్ వచ్చేసరికి మనకి కేజీస్లో అవైలబుల్గా ఉంటాయి. మీకు ఎన్ని కేజీస్ కావాలనుకుంటే అన్ని కేజీస్, పెద్ద పెద్ద విగ్రహాలు కూడా దొరుకుతాయి. అండ్ జర్మన్ సిల్వర్లో కూడా రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్, ఐడల్స్, డెకరేటివ్ ఐటమ్స్, ఇలా ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ దొరుకుతాయి. ఒకసారి స్టోర్ అంతా కూడా చూడండి, ఎక్స్ప్లోర్ చేసి. నేను కొన్ని మాత్రమే కవర్ చేశాను, సో మీరు అంతా కూడా చూస్తే ఒక ఐడియా వస్తుంది. సో చూసారు కదా కలెక్షన్స్. సో వీళ్ళ దగ్గర అయితే కలెక్షన్స్ చాలా అవైలబుల్గా ఉంటాయండి. వీడియోలో కొన్ని మాత్రమే కవర్ చేస్తాం. మీరు ఇంకా కలెక్షన్స్ చూడాలి అనుకుంటే స్టోర్ని విజిట్ చేయొచ్చు. అండ్ వీళ్ళకి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్స్, గూగుల్ మ్యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఆన్లైన్ షాపింగ్ అయితే లేదు, మీరు విజిట్ చేసి పర్చేస్ చేసుకోవాలన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా సరే స్క్రీన్ పై కంపెనీ నెంబర్ కాంటాక్ట్ చేస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.